అందుకే ఆపరేషన్ సింధూర్ వాజ్ సక్సెస్ఫుల్. మనం ఏ టార్గెట్ని అయితే అచీవ్ చేయాలనుకున్నామో అది చేశాము, ఆ యుద్ధం నుంచి బయటపడ్డాము. ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొట్టాము, సైలెంట్ ఊరుకున్నాము. అక్కడ ఆపినందుకు కూడా వీళ్ళకి బాధ అయింది. ఎవరో ఆపిచ్చారు, ఫోన్ చేశారు అంటే దౌత్యం వీళ్ళకి తెలియదని కాదు, వీళ్ళకి నిజంగానే తెలియదు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి, బలంగా ఉండాలని కోరుకున్నారు. ముక్కలు కావాలని కోరుకునేటటువంటి కమ్యూనిస్టులు, ఒక కమ్యూనిస్టులే కాదు, ఈవెన్ కాంగ్రెస్ కూడా మీరేం తక్కువ ఇది చేయకండి. ఈ దేశం ముక్కలు కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు. నేను ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు 2014లో కనుక మోదీ గారు రాకపోయి ఉంటే కాశ్మీర్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ మన దేశంలో ఉండేవి కాదు. ఎందుకంటే అవి ఒకటే కాదు, ఇంకా అనేక ఇప్పుడు బెంగాల్ పరిస్థితి ఏంటి? బెంగాల్ మన రాష్ట్రపతి పోతే కనీసం ఆమెకు రెస్పెక్ట్ కూడా ఇవ్వాల. దాన్ని ఒక దేశంగా చేయాలా అనేది వాళ్ళ కోరిక. అంతెందుకు సార్, మదర్సాల బడ్జెటే 5,300 కోట్లు పెట్టింది ఆమె. మరి ఎవరిని ఉద్ధరిద్దామని. సో ఇలాంటి నా ప్రాబ్లం అంతా ఏంటంటే, రాజకీయం చేయండి నాయన, కానీ దేశాన్ని వీక్ చేసే రాజకీయం మాత్రం చేయకండి. దానివల్ల మన దేశమే బలహీనపడుతుంది. ప్రాబ్లం అంతా ఏంటంటే, ఈ దేశం ఉంటేనే నువ్వు ఎమ్మెల్యే, ఎంపీ. దేశమే లేకపోతే ఏమవుతాడు వాడు? వాళ్ళకి అర్థం కావట్లేదు కదా, ఏం చేస్తాం మరి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అంతా దేశం ఉంది కాబట్టే. దేశమే లేని రోజు మనం ఎక్కడ ఉంటాం? మీ మెడలో బెల్టులు వేసి కుక్కల్ని ఎట్లా లాక్కుపోతారో అట్లా లాక్కుపోతారు. నేను ఒకటే ఏమనుకుంటానంటే, బలమైన రాజకీయ పార్టీ, బలమైన నాయకుడు మనకు ఉన్నాడు ఈరోజు. ఆయన మీద భారం వేసి ఆయన వెంటుందాం. కానీ ఆయన్ని బలోపేతం చేయడం కూడా చేయాల్సిన అవసరం కూడా ఉన్నది సార్.